అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. చెప్పమ్మా, ఈ ఇంటికి నీకు ఏదైనా సంబంధం ఉందా? నాకెందుకో ఆయన గారు అంత తిడుతున్నా కానీ నువ్విక్కడే ఉండి అన్ని మాటలు పడుతుంటే మీ ఇద్దరికి ఏదైనా రిలేషన్ ఉందేమో అనిపిస్తోంది. ఈ జుట్టుని ఎందుకు దాచావు అని అడుగుతుంటే, అది పిన్నిగారు, అవును, దక్ష సార్ నాకు బావవుతాడు. దక్ష సార్ అమ్మ వాళ్ళ అన్న కూతుర్ని నేను. తల్లి కొడుకులని కలపడానికి ఇంత దూరం వచ్చాను. ఆయనలో మార్పు రావాలి అంటే ఆయన తండ్రి గురించి నిజం తెలియాలి అంటున్న దక్షిత మాటలకి, మీరేం మాట్లాడుతున్నారమ్మా? మీరు బాబుగారికి మరదలవుతారా? అవును పినిగారు, చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎందుకొచ్చారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకా నమ్మకం ఉంది. తల్లి కొడుకులని ఖచ్చితంగా దేవుడు కలుపుతాడు. మనం తలపెట్టే పనిలో ఎలాంటి తప్పు లేనప్పుడు ఆ దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు అని చెబుతున్న రంగమ్మ మాటలకి నవ్వి, థ్యాంక్ యూ పిన్ని గారు అనింది. మరి ఈ జుట్టేంటమ్మా, అది ఎందుకు దాచారు? నాకు జుట్టు అంటే చాలా ప్రాణం పిన్ని గారు. ఈయన పిచ్చికి జుట్టు మొత్తం కట్ చేసుకోమని చెప్పినా చెప్పే టైపు. సో అందుకే షార్ట్ హెయిర్ విగ్గు పెట్టుకొని తిరుగుతున్నాను. మరి మీరు దాస్తున్న విషయం బయటపడితే అప్పటి వరకు నేను అతని మరుదలని ఆయనకి తెలిసిపోతుంది పిన్నిగారు. ప్రేమగా నన్ను అక్కున చేర్చుకుంటారని అనుకుంటున్నాను. అంతా శివలీల అని నవ్వుతూ చెప్పింది. అయినా మా మావయ్య నిజస్వరూపం బావకి తెలియాలి. ఎలా బయట పెట్టాలో అర్థం కావట్లేదు అంటుంటే, ఒక పని చేయండమ్మా. ఏంటి పిన్నిగారు? మీ మనిషిని ఒకరిని ఆయన దగ్గర పనిచేసేలా చేయండి. అప్పుడు ఆయన చేసేవన్నీ వీడియోలు తీసి మీకు పంపిస్తారు. ఆ వీడియోస్ని ఈ బాబుగారికి చూపించి ఆయన నిజస్వరూపం బయటపెట్టండి. ఏమంటారు? అవును పిన్నిగారు, చాలా మంచి ఐడియా ఇచ్చారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఈ విషయం తాతయ్యకి చెప్పాలి అనింది దక్షిత సంతోషంగా. పాపం ఎన్ని రోజులు దాగదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. సరే కానీ బాబుగారిలో చాలా మార్పు తెచ్చావమ్మా. అప్పుడు నిన్ను చూస్తేనే ఇంతెత్తున లేచేవారు. ఇప్పుడు మీరు లేకపోతే ఉండలేనంతగా మారిపోయారు. నిజంగానా పిన్నిగారు? అవునమ్మా. అసలు మీ చేతి వంట తప్ప ఎక్కడా తినట్లేదు తెలుసా? మీకేం తెలుసు పిన్నిగారు? ఆ రోజు నేను వంట చేస్తే చూసావుగా అనగానే ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంది. బయట తింటున్నాడేమో. లేదు దక్షిత, వాడు బయట కూడా తినట్లేదు అంటూ లోపలికి వచ్చాడు బాలాజీ. అన్నయ్య, మీరేంటి ఈ టైంలో? ఆఫీస్ ల్యాప్టాప్ మర్చిపోయాను. అయినా మీకెలా తెలుసో? ఆ రోజు బీచ్కి వెళ్ళాం కదా, నిన్ను వదిలేసి మేము వచ్చాం కదా. అవును, ఆ రోజు రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. పెట్టనైతే పెట్టాడు కానీ ఫుడ్ని చూడగానే వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని నేను గమనించాను. ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. ఇక ఏమనిపించిందో ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే నీ దగ్గరికి వచ్చాడన్నమాట, నన్ను ఇంటికి వెళ్ళమని సీరియస్గా చెప్పి అని చెబుతున్న బాలాజీ మాటలకి చాలా సంతోషపడిపోయింది దక్షిత. నిజంగా ఆయన మారితే మొదటగా సంతోషపడేది నేనే అన్నయ్య. మంచి రోజులు ముందు ముందు ఉన్నాయేమో దక్షిత అన్నాడు. అయోమయంగా చూసింది. నీకు ఎలా తెలుసు అన్నట్లు. నువ్వెవరో నాకు తెలుసురా, తాతయ్య నాకు చెప్పాడు. నిజమా అన్నయ్య? అవును. మరిప్పుడు మీ ఫ్రెండ్ని మార్చాలంటే నాకు హెల్ప్ చేయండి. తప్పకుండా చేస్తాను. మావయ్య గురించిన నిజం ఆయనకి తెలియాలి. అవును, తెలిస్తేనే వాడు రియలైజ్ అవుతాడు. తొందరలోనే ఆయన గురించి నిజం బయట పెట్టేలా చేద్దాం. యూ డోంట్ వర్రీ అని చెప్పి బాలాజీ అతని రూమ్కి వెళ్ళిపోతే, దక్షిత తెగ సంబరపడిపోతూ అతి త్వరలో బావ మాకు దగ్గరవుతాడు, నిజాన్ని తెలుసుకుంటాడు, ఊరికొచ్చిన సమస్యని తీరుస్తాడు అని పాపం పిచ్చి తల్లి ఊహాలోకంలో తేలిపోతోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? ఇక్కడ దక్ష, చెప్పు నాన్న, నా ఆఖరి కోరిక నీకు పెళ్లి చేయడం. చల్లగా బ్రతికితే నీకు పుట్టిన పిల్లల్ని కూడా చూడాలనుంది. కానీ ఆ దేవుడు నాకు అంత అదృష్టం ఇవ్వలేదు అని సెంటిమెంట్తో ఆయింట్మెంట్ పూశాడు. తండ్రి మాటలకి ఆలోచనలో పడ్డాడు దక్ష్. సరే, నీకిష్టం లేకపోతే వద్దులేనన్నా, నా గురించి నువ్వు ఇబ్బంది పడొద్దులే అంటుంటే, అది డాడ్ అని నో ఎక్కడ చెబుతాడో అని గట్టిగా దగ్గడం మొదలుపెట్టాడు. శ్వాస తీసుకోరానంత దగ్గు వస్తుంటే దక్ష కంగారుగా, డాడ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. మీరిలా పానిక్ అవ్వకండి
అంటూ తండ్రి ఛాతి మీద రబ్ చేస్తుంటే శరత్ చంద్ర పెదవులపై ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. తలెత్తి తండ్రిని చూసిన దక్ష్ నార్మల్గా నవ్వుతూ దగ్గుని కంట్రోల్ చేసుకుంటున్నట్లుగా ఫేస్ పెట్టి, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మన మినిస్టర్ భూషణ్ అంకుల్ ఉన్నాడుగా, తన కూతురు రాహిణి అంటుంటే కళ్ళు చిట్లించి, హూ ఇస్ షీ అని అడిగాడు. మళ్ళీ అంటే ఆ రోజు హోటల్లో ఎక్స్ట్రాలు చేసిన అమ్మాయినా అని అనుమానంగా. అదే ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ రోజు రాహిణి ఫాదర్ పేరు మెన్షన్ చేశానా? తప్పుగా చేసుంటే ఇప్పుడు భూషణ్ అని ఫిక్స్ అయిపోండి. అన్ని పేర్లు గుర్తు పెట్టుకోవాలంటే నా చిట్టి బ్రెయిన్ చితికిపోతుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అని తండ్రి క్లారిఫికేషన్కి షాకింగ్గా చూస్తున్నాడు. ఏంటి నాన్న మాట్లాడావు? ఒప్పుకోరా, మంచి సంబంధం. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్. నా సంతోషాన్ని నీ ద్వారా పొందాలని ఉంది అంటుంటే ఇక చేసేది లేక, ఓకే డాడ్, మీ ఇష్టం అన్నాడు. అతనికే మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. బట్ తండ్రిని డిసప్పాయింట్ చేయలేక ఓకే చెప్పాడు. ముందుగానే చెబుతున్నా, ఇలాంటి స్టోరీని నేనెప్పుడూ రాయలేదు. ఫస్ట్ టైం తండ్రి కోసం హీరో తల వంచడం. నా స్టోరీస్లో ఎలా ట్విస్టులు ఇస్తానో ముందు ముందు మీకే తెలుస్తుంది. కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి, రిలాక్స్గా వినండి. ఇక వెళ్దామా డాడ్ అంటుంటే, సరేనానా అన్నాడు. నా కొడుకు మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీదే రాస్తాడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి నా వశం అవుతుంది. చీప్గా ఆస్తి కోసం కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా శరత్ చంద్ర? ఆస్తి కోసమే కాదులే, వాడు నా ఫ్రెండ్, నా చెప్పు చేతుల్లో ఉంటాడు. అది వేరే వాళ్ళైతే చేసే కుట్రలు బయట పెడుతుందిగా అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ కొడుకు వెంట మెల్లగా నడిచాడు. ఇక తండ్రిని ఇంట్లో దింపేసి హై సెక్యూరిటీ అలర్ట్ చేసి తనకి ఎలాంటి అవసరం ఉన్నా దగ్గరుండి చూసుకోవాలని చెప్పి, అతను ఎలాంటి ఇబ్బంది పడ్డా మీ జాబులు ఊడుతాయని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. కొడుకు ప్రేమకి నవ్వుకున్నాడు శరత్ చంద్ర. ఇక వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేస్తూ, భూషణ్, మంచి ముహూర్తం చూసుకుని నీ కూతుర్ని తీసుకొని ఇంటికి రారా. నా కొడుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. వెంటనే ముహూర్తాలు పెట్టిద్దాం. నిశ్చితార్థం చేసుకుంటే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. గ్రాండ్గా అవసరం లేదు. పెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నిశ్చితార్థం మాత్రం నీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండకూడదు. నువ్వు చెప్పేది నిజమేనారా? పెళ్ళికి ఒప్పుకున్నాడా దక్ష్? అవునరా. అయితే ఈ విషయాన్ని వెంటనే నా కూతురికి చెప్పాలి. ఎగిరి గంతేస్తుంది అంటూ సంతోషంగా కాల్ కట్ చేశాడు. ఇక ఇక్కడ దక్ష్ ఇంటికి డల్గా చేరుకున్నాడు. మార్నింగ్ నుండి ఎదురు చూస్తుంటే అతను రాత్రి ఇంట్లోకొస్తూ కనిపించాడు. బావా మార్నింగ్ నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడొస్తున్నాడేంటి? ఎందుకంత డల్గా ఉన్నాడు అనుకుంటూ ఇప్పుడు ఇంట్లోకి రాగానే దక్షితని చూసి దక్ష్ ఇప్పుడు ఏమాత్రం ఈ లోకంలో లేకుండా ఆలోచిస్తూ తన రూమ్కెళ్తుంటే ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉంది దక్షిత. కదిలించాలంటే ఎందుకో భయంగా అనిపించింది. ఫుడ్ ప్లేట్తో రూమ్కి తీసుకెళ్లి విషయం కనుక్కోవచ్చు అని డిషెస్ అన్ని ప్లేట్లో సర్దుకొని వెళ్ళింది అతని రూమ్కి. దక్షికి చాలా అసహనంగా అనిపిస్తుంటే కానీ రైలింగ్ మీద గట్టిగా బిగిసింది అతని పిడికిలి. అసలేమాత్రం ఇష్టం లేని వ్యక్తి ఆ అమ్మాయి. మీటింగ్ జరుగుతున్నప్పుడే ఎంత ఓవర్ యాక్టింగ్ చేసింది. అసలు ఆమెను చూడడం మొదటిసారి. మొదటి చూపులోనే నచ్చలేదు ఆమె బిహేవియర్, ఓవర్ యాక్షన్, పొగరు, యాటిట్యూడ్. ఆమె రూపం గుర్తొస్తుంటే చాలా చిరాకొస్తోంది అతనికి. రేయ్ దక్ష్, మార్నింగ్ నుండి ఎక్కడికెళ్ళావురా అంటూ లోపలికొచ్చాడో బాలాజీ. ఎంత చిన్న ప్రాబ్లం అయినా తన ఫ్రెండ్ బాచీకి చెప్పుకుంటాడో దక్ష్. సో ఆ అలవాటుతోటే డాడ్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు, బానే ఉంది. కానీ నెక్స్ట్ టైం వస్తే బ్రతకరు అని చెప్పారు డాక్టర్స్. అయ్యో అవునా? జాగ్రత్తరా, డైట్ సరిగ్గా ఫాలో అవ్వమని చెప్పు అని చెబుతుంటే చెప్పాను అంటూ తలూపాడు. వీడేంటి ఇంత డల్గా ఉన్నాడు? సరే కానీ ఏమైందిరా? నీకు అంత డల్గా ఉన్నావేంటి? ఎవరైనా ఏదైనా అన్నారా అని కాస్త కంగారుగా అడుగుతుంటే, నీకో విషయం చెప్పాలిరా అన్నాడు. ఫస్ట్ టైం ఫ్రెండ్ నోటి వెంట దిగులుగా ఉన్న వాయిస్ వినిపించగానే ఏమైందిరా అని అడిగాడు. చివరి కోరికగా నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఆయన కోరికని కాదనలేక సరే అన్నాను. నువ్వేం మాట్లాడుతున్నావురా? పెళ్లి ఫిక్స్ చేయడమేంటి? ఆ పెళ్లిని నువ్వు ఒప్పుకోవడమేంటి? ఆయన నన్ను అడిగిన మొదటి కోరికరా. ఒప్పుకోకుండా ఎలా ఉండమంటావు
అలా అని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావా? డాడ్ కోసం ఏదైనా చేస్తాను. రేయ్, ఆయనకేంటి బాగానే చెబుతారు. లైఫ్ లాంగ్ ఉండాల్సింది నువ్వు. నీ హ్యాపీనెస్ని దూరం చేసుకొని ఒకరి కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తావా? ఎవరి కోసమో కాదు, కేవలం డాడీ కోసం మాత్రమే. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలిరా. అది మన లైఫ్ని స్పాయిల్ చేసుకునేలా కాదు. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందేగా. అదేదో ఇప్పుడే చేసుకుంటున్నాను అన్నాడు దక్ష్. రేయ్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అసలేమైందిరా నీకు? ప్లీజ్ రా, టాపిక్ ఇంతటితో ఆపేసేయ్ అంటూ లార్జ్ విస్కీ బాటిల్ తీశాడు. ఆ వార్త విన్నాక పిచ్చి పడుతోంది బాలాజీకి. అసలు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతోందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా ఫుడ్ ప్లేట్తో లోపలికొస్తున్న దక్షిత వాళ్ళ మాటలు విని అక్కడే ఆగింది. పూర్తిగా విన్న తన కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. ఇక బావని మార్చడం కుదరదా? అత్తకి దగ్గర చేయడం వీలు కాదా? జీవితాంతం బావకి దూరం కావాల్సిందేనా అని లోపల నుండి ఏడుపు తన్నుకొస్తుంటే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక కిందకెళ్ళిపోతుంటే దక్షిత అన్న పిలుపు వినిపించింది. ముందుకు అడుగేసేదల్లా అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది. బాలాజీ దగ్గరికి వచ్చి, అంతా వినేశావా అని అడిగాడు. అవును అన్నట్లు తలూపింది. దీనికి ఏదో ఒక ప్లాన్ చేద్దాం కానీ మంచి కావాలంట, తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడు బాలాజీ. అతని మనసు కూడా ఏమాత్రం బాలేదు. కళ్ళ ముందు ఫ్రెండ్ జీవితం నాశనం అవుతుంటే ఇలా బాగుంటుంది. ఇక దక్షితకి మనసులో లేదు. ఆల్రెడీ మార్నింగ్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో నుండి తీసి కబాబ్ చేసి వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళింది. ఆమె అలా రూమ్కి వెళ్ళగానే తల తిప్పి దక్షితని చూశాడు. ఆమె కళ్ళు నీటి కుండలుగా ఉన్నాయి. అతన్ని తలెత్తి చూడలేకపోతోంది. ఆమె తెచ్చిన ఫుడ్ ప్లేట్ని గ్లాస్ టేబుల్పై పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటే చిటికేశాడు. బాలాజీ అతను ఎందుకలా వేశాడో అర్థం కాక తలెత్తి అయోమయంగా చూశాడు. ఏంటి, నేను వెళ్ళిపోమ్మని చెప్పానా? అలా వెళ్తున్నావు అంటుంటే అక్కడే ఆగింది. వెనక్కి తిరిగి చూడలేదు. దగ్గరికి రమ్మని అడుక్కోవాలా? రా అన్నాడు బేస్ వాయిస్లో. దగ్గరికెళ్ళింది దక్షిత. నా మొహాన విసిరి కొట్టి వెళ్ళిపోతున్నావు? అవి నా చేతికి అందట్లేదు. నా నోట్లోకి ఎలా వస్తాయి అంటుంటే అయోమయంగా చూసింది అతన్ని. ఏంటి చూస్తున్నావు అని కళ్ళు ఉరిమి చూస్తుంటే వాటిని అతని ముందుకు పెట్టింది. కోపంతో నెట్టేయబోతుంటే సర్ ప్లీజ్ వద్దు అంటూ వెనక్కి లాక్కొని అందులో ఉన్న ఫోర్కు తీసుకొని చికెన్ పీస్ గుచ్చి నోటికి అందించింది. అప్పుడొచ్చింది అతని పెదవులపై సాటిస్ఫాక్షన్ స్మైల్. చూస్తున్న బాలాజీ కళ్ళు బయటకి పొడుచుకొచ్చాయి. వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని. అప్పటి వరకు ఏడ్చిన దక్షిత అతనికి అలా తినిపిస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. కానీ నా బావకి పెళ్ళి అలా ఎలా జరుగుతుంది నేనుండగా? అయినా నా బావ స్థాయికి నేను సరిపోతానా? బావని నేను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అత్తకి మాత్రం బావని దగ్గర చేయాలి. తర్వాత ఏం జరిగినా నాకు అనవసరం అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయింది. అతను సిప్ చేసినప్పుడల్లా చికెన్ పీస్ నోట్లో పెడుతూ వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే బాలాజీకి మొగుడు పిల్లాలని చూసినట్లు అనిపించింది. భర్తకి సిట్టింగ్లో హెల్ప్ చేస్తున్న భార్య అని అతని పెదవులపై నవ్వు విరిసింది. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ ఎలా ఉంటారని ఊహించుకున్నాడు. మనం కూడా ఆ ఊహాలోకంలోకి వెళ్ళిపోదామా? రేపు వెళ్దాంలేండి. ఈరోజు చాలా టైం అవుతోంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.